అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చనసెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. జూన్ 1వ తారీఖు ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి ఆంధ్రప్రదేశ్ అలాగే దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రాబోతుంది. సో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు అనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా భారీగా ఉత్కంఠ నెలకొంది. సో ఈ ఉత్కంఠకి తెర పడాలి అంటే జూన్ 4వ తారీఖు వరకు ఆగాల్సిందే. అయితే ఓటర్ల యొక్క నాడిని పట్టుకుని అలాగే పోలింగ్ పర్సంటేజ్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు. సో ఆ ఎగ్జిట్ పోల్స్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది చూచాయగా తెలుస్తుందన్నమాట. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్నిసార్లు నిజమైన, చాలా సందర్భాల్లో నిజమవుతాయి. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో రాంగ్ అవుతాయి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశం మీద ప్రజలందరిలోనూ భారీ ఉత్కంఠ నెలకొంది. సో ఇలాంటి సందర్భంలో ఈ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో కీ రోల్ ప్లే చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఒక కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ఆయన మీద స్వయంగా ఆయన మీదే ఎవరైతే ఈ 5 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థని చాలా చండాలంగా వాడకూడని విధంగా వాడుకున్నారో ఆయన మీద ఇప్పుడు అదే పోలీస్ వ్యవస్థ కేసు నమోదు చేసింది. ఎందుకంటే కౌంటింగ్ కి సిద్ధం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లందరితోటి ఆయన మాట్లాడుతూ వారికి దిశానిర్దేశం చేస్తూ గొడవలు చేయడానికి సిద్ధం కండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు తగ్గొద్దు, అవతల వాళ్ళ తలకాయలు పగలగొట్టండి, కౌంటింగ్ సక్రమంగా పూర్తవడానికి మీరు సహకరించొద్దు, ఏదో ఒకటి చూసి కౌంటింగ్ ని ఆపేయండి అనే విధంగా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడంతో ఇది యాంటీ డెమోక్రటిక్ ఎలిమెంట్ గా ఉందని ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. సో దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు ఏం చెప్తుంది అంటే ఇదే తొలి ఎగ్జిట్ పోల్ ఫలితం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గనక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 151 కంటే ఎక్కువ సీట్లు కనుక గెలిచే పరిస్థితి ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు నమోదు చేసే ధైర్యం ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయలేరు, పోలీస్ వ్యవస్థ అసలే చేయదన్నమాట. సో ఆయన మీద కేసు నమోదు చేశారు అంటే తెలిసిపోతుంది. దే హ్యావ్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అలయన్స్ గోయింగ్ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. సో అందువల్లే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు విపరీతంగా కేసులు నమోదు చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది ఆంధ్రప్రదేశ్లో అని. కాదు కూడదు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అని పందాలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అనవసరంగా మీ డబ్బులు పోగొట్టుకున్నట్టు అవుతుందన్నమాట. సో వేసిన వాళ్ళు కుదిరితే వాటిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వెయ్యాలి అనుకున్న వాళ్ళు ఆగిపోవడం మంచిది అనేది నా విజ్ఞప్తి. సో ఇది ఇప్పటికీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.